హాయ్ అండి, గున్ను బుడ్డు ఛానల్. పోహకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఆనియన్ వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు. అవి బాగా వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. అది ఆప్షనల్ అండి, మన ఇష్టం అది. ఇంకా నెక్స్ట్ నేను కలర్ కోసం పసుపు వేసాను. ఇది మొత్తం కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, పల్లీలకు పడుతుంది. నెక్స్ట్ అటుకులు వేసుకోండి. అటుకులు వేసి బాగా కలపాలి. అలా కలుపుతూనే ఉండాలండి. మనకు అటుకులు వేగుతున్నాయా లేవా అని సౌండ్ని బట్టి తెలుస్తుందండి. అలా కలిపిన తర్వాత 2 మినిట్స్లో కరివేపాకు అనేది కొంచెం కరకర సౌండ్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు పోహా రెడీ అయిపోయిందండి. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి హెల్తీ ఫుడ్. అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కూడా దీన్ని ఈవినింగ్ టైంలో యూస్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే అండి, బాయ్.